మీరు ఎవరండి? భీమవరం. మీ పేరండి? నాగప్రవళిక. నాగప్రవళిక. భీమవరం అంటే భీమవరం టౌన్ అండి? భీమవరం మండలం, రాయలం గ్రామం. రాయలం గ్రామం, భీమవరం నియోజకవర్గం. అవును. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని మీరు భావిస్తున్నారు? ఏకపక్షంగా జనసేన అభ్యర్థి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారే గెలుస్తారని నేను నమ్మకంగా చెప్తున్నాను. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 2019 జరిగిన ఎన్నికల్లో గన్సీన్ గారి మీద మీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇంకా ఇప్పుడు ఈ అంజిబాబు గారు ఏ విధంగా గెలుస్తారు? గ్రంథశ్రీని గారు లాస్ట్ సంవత్సరం గెలిచారంటే అంతకుముందు రామాంజనేయులు గారు కూడా అంజిబాబు గారి మీద, మన గ్రంథ శ్రీనివాస్ గారి మీద రామాంజనేయులు గారు కూడా గెలిచారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎంత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో, ఎంత మోళీ చేసి గెలిచారో ప్రజలందరికీ తెలిసిన విషయమే అది. కాకపోతే ఆ మోళీని ఆ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఈ రోజు నాడు. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరి స్పందన చూస్తున్నాం, మేము స్వయంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జనసేనకు సపోర్ట్ చేసి జనసేన గెలుపు కోసం కృషి చేస్తామని, ప్రతి ఒక్కరూ జనసేనకు ఓటేస్తామని ఎంతో ధైర్యంగా ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, ప్రతి కుటుంబానికి మా సంక్షేమ పథకాలు వెళ్ళి మేమే గెలుస్తాం అంటున్నారు. ఇంకా మీరు జనసేన గెలుస్తుంది అని ఏ విధంగా చెబుతున్నారు? ప్రధానమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చినప్పటికీ వాటికి వైసీపీ వాళ్ళు వాళ్ళ ముద్ర వేసుకుని ప్రజల్లోకి మేమిచ్చామని చెప్పి ఆ సంక్షేమ పథకాలను ఎన్నో ప్రజల్లోకి వదలడం జరిగింది. సంక్షేమ పథకాలు ఏమి వీళ్ళ ఇంట్లోని సొంత తీసుకొచ్చి ఇవ్వలేదండి, అది ప్రజాధనం, ప్రజలకు చేరాల్సిన ధనం. ఆ సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం వస్తే ఆ సంక్షేమ పథకాలు ఏవి ఆగకుండా అంతకు రెట్టింపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని జనసేనని గట్టిగానే మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా మా పార్టీ కూడా ప్రజలకు ఇచ్చే హామీ అదేనండి. ఇప్పుడు మహిళలు అయింది అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి కూడా పెద్దగా ఎవరు మహిళలు తిరగట్లేదు. జనసేనలో ఒక వేరే మహిళలుగా ప్రధానంగా మీ రాయలం గ్రామం నుంచి ఒక సమూహం కింద కొంతమంది తిరుగుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? అసలు మీకు ప్రత్యేకంగా మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం? జనసేన పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టం? మేము రాయలం నుంచి ఒక సమూహంగా తిరగడం అనేది ఇప్పటిది కాదండి. ఇది 2019 ముందు నుంచి కూడా మేము జనసేనలో ఉన్నాం, జనసేన కోసం పాటుపడుతున్నాం, జనసేన కోసం తిరుగుతున్నాం. అది కూడా ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, ఆయన నిజాయితీ పట్ల ఉన్న గౌరవం, ఆయన అంటే విపరీతమైన అభిమానం మాకు. ఎందుకంటే ఆయన సొంత సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టి ఎంతోమంది పేదలకు దానాలు చేస్తూ, ఆయన చేసిన దానం కూడా ఆయన తెలియనివ్వకుండా చేసే గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం ఇలా ఆయన వెంట ఉండి ఆయన్ని అనుసరించి నడవడం అనేది మేము ఎంతో మా భాగ్యం కింద మేము భావిస్తున్నాం. గారు, భీమవరం నియోజకవర్గం ఉంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లో తెలుగుదేశం పార్టీ వలన కాదని జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చిన టికెట్, దీనివల్ల తెలుగుదేశంలో కొంతమంది అంజిబాబు గారి గెలుపుకి కృషి చేయకుండా దూరంగా ఉంటున్నారు అని ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం అంటారు, కాదంటారా? పార్టీ నుంచి టికెట్ ఆశించడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తారండి. అది ధర్మం. ఏ పార్టీ అయినా సరే మా పార్టీకి రావాలి టికెట్ అని ఆశించడం అందులో తప్పు లేదు. ఈ అలకలు కూడా ఎంతో కాలం ఉండేవి కాదండి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలు ఏకమై అంజిబాబు గారి గెలుపుకి కృషి చేస్తున్నాయండి. ఇవన్నీ అపోహలు మాత్రమే.